మీరు గెలిచిన తర్వాత గూడా ఒక సందర్భంలో చాలా ఎమోషనల్‌గా మాట్లాడినటువంటి సందర్భం నాకింకా గుర్తుంది. సో, ఈ మాట ఎక్కడ నేర్చారు? ఈ మాట తీరు ఎక్కడి నుంచొచ్చిందన్నది నా ఫస్ట్ ప్రశ్న. కష్టాలు, హ్మ్. కన్నీళ్ళు, హ్మ్. సమాజంలో అడుగడుగున ఎదుర్కొన్న అవమానం, హ్మ్. ప్రతి దాంట్లో ఒక రాటు తేలిపోయాను. సమాజం మారదు, మనం మారాలి. సమాజానికి అనుగుణంగా నేను మారాను. హ్మ్. దాంట్లో నేను పడ్డ బాధలు, నేను ఎదుర్కొన్న చిత్కారాలు, అవమానాలు ఎదుర్కోవద్దు ఇప్పుడున్న యువత హ్మ్. అనే కోరిక. దానివల్ల ఈ మోటివేషనల్ స్పీచెస్ కావచ్చు, లేకపోతే కొన్ని నగ్న సత్యాలు కావచ్చు, ఇవన్నీ వినటానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు మీలాంటోళ్ళు కూడా అందరూ మాట్లాడాలనుకుంటారు. అవును. ఉంటది. మీకు కూడా గుండె ఘోషిస్తది. మరి హ్మ్. ఇంత దారుణమా అని. కానీ ఎవడేమనుకుంటాడో, ఎవడెక్కడ ఇబ్బంది పెడతాడో, ఈ రకమైన సిట్యుయేషన్ ఇప్పుడు. కాబట్టి ఎవడేమనుకుంటే ఏమైతది? దేవుడొక్కడు అనుకోకపోతే చాలు గదని నేను అనుకుంటున్నా. హ్మ్. అంతే. దాంట్లోకెళ్ళొచ్చిందే ఈ నిర్మోహటం. సో, ఆ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ మిమ్మల్ని ఇట్లా ముందుకు నడిపించి, ఆ మాటలు ముందుకు అవును. ప్రజల్లోకి పంపిస్తున్నాయి. అవును. రైట్. ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలని జెప్పేసి మాట్లాడుతా ఉంటారు. ఆఫ్‌కోర్స్ ఆఫ్‌లైన్‌లో గూడా మీరు ఇందాక మాట్లాడినటువంటి సందర్భం. బట్ కమింగ్ టు అదే ఆర్మూర్ నియోజకవర్గంలో ఫక్తు రాజకీయం నడుస్తుంది. మీ మాట ఒకటైతే అక్కడ చేతొకటైతుంది. సో, ఆర్మూర్ ఎమ్మెల్యేగా మీరు గెలిచినా గాని మీ మాట అక్కడ నడవట్లేదు. అధికారులు మీ మాట వినట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నాయకులు ఈరోజు అక్కడ పెత్తనం జేస్తున్నారన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఎటువంటి నైతిక అర్హతలు, రాజకీయ విలువలు లేనోడు ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డినంటున్నారు. యెస్. హ్మ్. అంటే ఇంకా అతను ఎవరైతే గతంలో ఏ రకంగా అయితే ఒక రకమైన విధానాలతో నడిచే నాయకుడిలో హ్మ్. రాజ్యాంగబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు అంత గౌరవప్రదమైన, ఉన్నతమైన హోదాలకు వచ్చినప్పుడు 33 జిల్లాలని సమానంగా చూడాలి. హ్మ్. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిని గౌరవించాలి. హ్మ్. అక్కడనే ఆయన విఫలమైండు. విఫలమైనప్పుడు ఇట్లాంటి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కానీ అవి ధీటుగా ఎదుర్కొంటున్నాం. ప్రతిపక్ష నాయకంగా ప్రతిపక్షాలలో ఎట్లున్నాం, మళ్ళా ముందే బలం, దేశం, ధర్మం, హ్మ్. న్యాయం గురించి పోరాటోళ్ళకు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఆటంకం కలిగించాయి. బట్ సరే రేవంత్ రెడ్డిని మీరంటున్నారు. ఆయన మాట తీరు బాలేదు. ఆయన వ్యవహార శైలి బాలేదంటున్నారు. బట్ మీరు గూడా అదే పద్ధతిలో బోతున్నారు గదా! కోమటిరెడ్డిని ఇష్టారీతిగా మాట్లాడారు. చాలా ఒక రకమైనటువంటి తిట్టడం తిట్టారు. ఆ తిట్లు ఈ మధ్య కాలంలో ఎక్కడ వినలేదు మళ్ళీ. అంత దారుణంగా తిట్టేసారు. నేను అంత ఇబ్బందికరంగా ఏం తిట్టలేదు. హ్మ్. ఇంకా తిట్టాలనుకున్న ఇంకా చాలా ఉన్నాయి గానీ అప్పటికి ఆపిన. 10% ఇంకా 90% తర్వాత చూస్తారు. ఇంకా ఇంకా ఉందా ముందు? ఇంకా 90% ఉంది. హ్మ్. 90% కాంగ్రెస్ నాయకుల మీదనా? లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైనా? గీతాసారం. హ్మ్. ఎవడు నీ పట్ల ఎలా ప్రవర్తించాడో హ్మ్. వాడి పట్ల అలానే ప్రవర్తించనేది హ్మ్. గీతాసారం. గౌరవనీయ మంత్రివర్యులు, సీనియర్ రాజకీయవేత్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హ్మ్. తన సీనియారిటీని మర్చిపోయి, రాజ్యాంగ విలువలు మర్చిపోయి, అక్కడ ఒక అసహించుకునే రకంగా ప్రజలు అసహించుకున్న నాయకుడిని, ప్రజలు తిరస్కరించిన నాయకుడిని 2 సార్లు. హ్మ్. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక రకమైన రాజ్యాంగ విరుద్ధంగా పరిచయం చేయటము. కలెక్టర్ పక్కన రివ్యూ ఎక్కడైతే గౌరవనీయ ఎమ్మెల్యే కూర్చుండాల్సిన ప్లేస్‌లో ప్రజలు తిరస్కరించినోడిని, అసహించుకున్నోడిని కూర్చుండబెట్టడం. హ్మ్. దాంట్లోకెళ్ళొచ్చిందే ఆ వాయిస్. తప్ప వ్యక్తిగతంగా ఏముండదు. ఇంకొకసారి అట్లా మాట్లాడరు. వాళ్ళు ఆ రకంగా ఉంటే నేను ఈ రకంగానే ఉంటాను. టిట్ ఫర్ టాట్. ఇంకా స్ట్రాంగ్ ఇంకా 100 టైమ్. హ్మ్. అందుకోసం చెప్పాను. ఇప్పుడు చిన్నగా ఇచ్చాను. బట్ ఓకే. రాజకీయ పరంగా మీరు కోమటిరెడ్డిని తిడుతున్నారా? కోమటిరెడ్డి మిమ్మల్ని తిడుతున్నారా? రేవంత్ రెడ్డిని తిడుతున్నారా? లేదంటే కోమటిరెడ్డి నన్ను తిట్టలేదు. హ్మ్. కోమటిరెడ్డి రాజ్యాంగం తిట్టాడు. హ్మ్. కోమటిరెడ్డి నా ఆర్మూర్ ప్రజలను అవమానించాడు. హ్మ్. సుమారు 5, 6 లక్షల మందిని ఒక నియోజకవర్గము హ్మ్. తమ ప్రజాప్రతినిధిగా వాళ్ళకి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు ద్వారా, ఓటు ద్వారా నన్ను హ్మ్. గెలిపించుకున్నారు. నన్ను ఎమ్మెల్యే కాదన్నప్పుడు సుమారు నా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరిని అవమానించినట్లే. హ్మ్. అవమానానికి వ్యక్తిగత రాగద్వేషాలు కాదండి ఇది శ్రీకాంత్ గారు. యెస్. మీరు గమనించాల్సింది నా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలను అవమానించాడు కాబట్టి దానికి సమాధానం ఇచ్చాం. ఇంకోసారి అట్లా జరిగితే ఇంకా దారుణంగా ఉంటది రిప్లై. హ్మ్. హ్మ్. అందుకోసం ఒకవేళ మీరు గట్టియకపోతే కూడా చెప్పమన్నాను రేవంత్ హ్మ్. రెడ్డిని. హ్మ్. తెలంగాణలో లేదు అని చెప్పమన్నారు. హ్మ్. ఎవడబ్బా సొమ్ము మాకు ఇవ్వడానికి? హ్మ్. ఆ! ఎవడబ్బా సొమ్మా ఎట్లా? రాష్ట్ర ఆదాయంలో మా వాటా లేదా? హ్మ్. ఇప్పుడు భూములు అమ్మిన దాంట్లో ఏదైతే మా రాష్ట్ర ప్రజల వాటా లేదా? రెండోది ఢిల్లీకెళ్ళి తీసుకొచ్చిన అప్పులలో మా వాటా లేదా? హ్మ్. కాబట్టి మా వాటా ఉంది కాబట్టి హ్మ్. తెలంగాణ మొదటి సమావేశంలో ఇళ్ళ గురించి అడిగాను. హ్మ్. 3,500 ఇళ్ళు కేటాయించారు. హ్మ్. 3,500 ఇళ్ళు కేటాయించి నిరంతరం పోరాడుతున్నాం. ఆ 3,500 ఇళ్ళే కదా! ఒకవేళ 3,500 ఇళ్ళు కట్టమని చెప్పండి. హ్మ్. 6 ఇవ్వము అని చెప్పమనండి. రేపే మొదలు పెడతానని చెప్తున్నాను. హ్మ్. బహిరంగంగా సవాల్ విసిరాను. హ్మ్. అది రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలి. హ్మ్. బట్ ఈ మాట ఎన్నికల ముందు చెప్పలేదు గదా! మళ్ళీ అదే చెప్పాను. హ్మ్. గవర్న
గవర్నమెంట్ సంవత్సరంలో కట్టిపోకపోతే ఉమ్, నేను కట్టిస్తానని చెప్పాను, ఉమ్, మొదలు పెడతానని చెప్పాను. అదే ఉమ్, చెప్తున్నాను, గవర్నమెంట్ అలర్ట్ చేసింది, ఉమ్. ఎన్నికల ముందు చెప్పింది అది. సో ఇక ఇల్లు కట్టియాల్సిన అవసరం లేదు పేదలకు. గవర్నమెంట్ కట్టకపోతే ఉమ్, మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉమ్, గవర్నమెంట్ నిర్ణయించుకోవాలా, ఉమ్, ఆర్మూర్ తెలంగాణ ఉండాలా లేదా. ఉమ్, మేము ట్యాక్సులు కడతలేమా, ఉమ్, అంటే రిజిస్ట్రేషన్ ట్యాక్సులు లేవా, ఉమ్, ఎక్సైజ్ ట్యాక్సులు కావా, ఉమ్, రోడ్ ట్యాక్సులు తీసుకోవట్లేదా, ఉమ్, ఎవడబ్బా సొమ్ము, ఉమ్, అంటే ట్యాక్సులు మేము కడితే మీరు కొడంగల్ కొండ పోతావా, ఉమ్, ఇదే అడుగుతున్నాను. ఉమ్, ఒకవేళ గవర్నమెంట్ పాలసీలో లేకపోతే పెట్టించేవాడిని, గవర్నమెంట్ పాలసీ తయారు చేసాం అందరం చెప్పి. తెలంగాణ మొదటి అసెంబ్లీలో మాట్లాడింది కూడా నేనే. ఉమ్, ఇక రెండోది, ఇక రకరకాల అవన్నీ జనరల్గా కూడా మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి. విద్యార్థులకు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ సమస్యలు నిన్నగాక మన రవీంద్ర భారత్లో కూడా అంటే నేనే మీరు కూడా మాట్లాడాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం ఇస్తాం మళ్ళీ అని అదే చెప్పేసి అంటాడు, మేనిఫెస్టో ఏ కాన్సెప్ట్ నిరు తోటి ఎట్లాంటి నో నో పరిశ్రమలు మీకున్నటువంటి విజన్ ఏంటి? విదేశాలకు పోవడానికి గైడ్ లైన్స్ ఇవ్వటము. ఓకే. సుమారు ఇంతకుముందు మేము 200-300 మందిని కూడా పంపాము. ఉమ్, ఇప్పుడు కూడా మనకు ఇజ్రాయెల్ కూడా న్యాక్ ద్వారా, ఉమ్, ట్రంకామ్ ద్వారా 65 మందిని పంపాము. సుమారు ఒక్కొక్కరు 1,50,000 జీతం ఎర్న్ చేసి పంపిస్తున్నారు. ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాము. అక్కడున్న యువతకు న్యాక్ ట్రైనింగ్ ఇవ్వటము, లేకపోతే ఇంకా ప్రపంచంలో ఏ దేశాలలో అవకాశాలు ఉన్నాయి, లేదు ఒక ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తున్నాము. మొన్న కూడా గౌరవనీయ మంత్రివర్గ పరిశ్రమ శాఖ మంత్రి చెప్పాము. సుమారు ఇంతకుముందు 50,000 కోట్లు అన్నారు ఉమ్, దావోస్లో, మన 1,50,000 హోల్డింగ్స్ వేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే 2,00,000 కోట్లు వచ్చినప్పుడు ప్రతి జిల్లాకు 25% కేటాయించమంటున్నా. ఇది నేను ఓన్లీ ఒక ఐడియాలజీతో పోతున్నానండి, నాకు వ్యక్తిగతంగా పోవట్లేదు. ఎందుకంటే బతక నేర్చిన తెలంగాణ ఈ హైదరాబాద్లో, తడబడుతున్న తెలంగాణ తెలంగాణ పల్లెలలో ఉంది. ఉమ్, మీరు ఎన్ని అని చెప్పినా, హైటెక్ సిటీలు చూసినా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లు చూసినా ఇక్కడనే అభివృద్ధి కనబడుతుంది తప్ప తెలంగాణ పల్లెలు, తెలంగాణ రూరల్ తెలంగాణ డెవలప్ అవుతలేదు. నేను మా అసెంబ్లీలో మాట్లాడాను, మన రవీంద్రబాద్లో కూడా మాట్లాడాను గౌరవనీయ పరిశ్రమల శాఖ మంత్రి గారు. మీరు 2,00,000 కోట్లు తీసుకొస్తున్నారు కదా, అందులోకి వెళ్ళి 25% ప్రతి ఇండస్ట్రీస్కి కండిషన్ పెట్టండి. వాడు ఏమి ఇండస్ట్రీ పెట్టుకుంటే పెట్టుకుని వాడి ఇష్టం. ఉదాహరణకు ఇప్పుడు 10,000 కోట్లకు ఇండస్ట్రీ చేస్తున్నాడు, 2,500 కోట్లు వరంగల్ పెట్టు, ఇంకొకటి 10,000 కోట్లు చేస్తున్నాడు, 2,000 కోట్లు ఆదిలాబాద్లో పెట్టు, ఒక 2,500 కోట్లు Sharing. ఖమ్మంలో పెట్టు. అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ 25% షేర్ చేయండి. ఇక అద్దా పల్లెలు బతకద్దా, పల్లెల నిరుద్యోగం, పేదరికం ఇక అట్లనే ఉండాలా, మౌలిక వసతులు లేకుండా. ఇది కరెక్ట్ కాదు కదా. ఎవడు వచ్చినా కానీ హైదరాబాద్ మీ సూచన ఇదంతా బాగుంది. బట్ ఈ గెలిచిన ఏడాది కాలంలో రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ప్రజల కోసం ఇప్పటి వరకు ఏం చేశారు అన్న ప్రశ్నకు సమాధానం ఏముంటుంది? రైట్. అన్నిటికన్నా ముందు ఈ రోజు ఒకే ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ 200 కోట్లతో తెలంగాణ మొత్తంలో ఒకే ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేకు దాని గురించి ఎంత పోరాటం చేసినా రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. అవసరమైతే అమారా నిరాదీక్ష చేస్తాం కూడా చెప్పాను. అంటే దానికి తెలిసి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, పోరాడాను, నాకు హక్కులు కావాలి, దేనికైనా సిద్ధం, అవసరమైతే చలో కొడంగల్ పోయి అమర నిరాదీక్ష చేస్తానని చెప్పాను. అప్పుడు 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ అయింది. రెండోది, నందిపేటకు 30 పడకల ఆసుపత్రి ఫైనల్ స్టేజ్లో ఉంది. రెండోది, ఇప్పుడు నిన్న 3 రోజుల క్రితమే ఐలాపూర్ హాస్టల్ తెలంగాణ అసెంబ్లీ అడిగాను, ఇది బంగారు తెలంగాణ తుప్పుపట్టిన తెలంగాణ. దళిత బిడ్డలు ఉండే హాస్టళ్లలో పట్టించుకోకపోతే కూలిపోయే దశలు ఉన్నప్పుడు గవర్నమెంట్ 2.5 కోట్లు హాస్టల్స్, దొంకేశ్వర్కు కాలేజు అండ్ ఆలూరుకు కాలేజు, జూనియర్ కాలేజ్. ఏం కావాలండి పేదలకు? విద్య, వైద్యం, ఉపాధి, 3 కదా మేజర్గా. మౌలిక వసతులు కొట్లాడుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఉన్నది ఉన్నట్టు దోసుకుపోతున్నారు దక్షిణ తెలంగాణ వాళ్ళు. దాన్ని కూడా నిలదీస్తున్నాం. అందరూ అడుగుతలేరు, వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు కావచ్చు, వ్యక్తిగత ఇబ్బంది కావచ్చు, సొంత పార్టీ ప్రశ్నించలేకపోవడం కావచ్చు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ నాకు రావాలా కదా. 3,80,000 కోట్లు వచ్చింది ఈ సంవత్సరం, మనకు 33,000 కోట్లు, 3 కోట్లు రాలేదు ఇప్పటికి. అడుగుతున్నాం. అంటే ఇప్పటి వరకు నేను సాధించిన దాంట్లో అన్నిటికన్నా ముఖ్యం 50 సంవత్సరాలుగా ఉత్తర తెలంగాణ సమస్య అయిన గల్ఫ్ బాధితుల సమస్య గొంతెత్తి నిలదీశాను. అప్పుడే గవర్నమెంట్ మొత్తం నీకు ఎవరైతే చనిపోయిన వాళ్ళు గల్ఫ్ వాసులు ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా దాని నుంచి కొట్లాడుతున్నారు. 50 సంవత్సరాల నుంచి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? 10 లక్షల మంది ఈ రోజు కూడా మాట్లాడాను. ఈ రోజు మార్నింగ్ మా దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అడిగాను. ఇప్పటికి 120 మందికి శాంక్షన్ అయినాయి. 5 లక్షలు, 6 కోట్లు, 25 లక్షలు జీవో ఇచ్చారు. అదే కాదు, ఇంకా తెలంగాణలో బోర్డు అంటున్నాను, బోర్డుతో పాటు తెలంగాణ భవన్ కావాలంటున్నాను. సౌదీలో, దుబాయ్లో 3 లక్షల కోట్ల బడ్జెట్. మా ప్రాంతం మొత్తము 10 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నాము. జగరాంపల్లి ఎయిర్పోర్ట్ గురించి నిన్న వారం రోజుల క్రితం గౌరవనీయ కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ రెడ్డిని కలిశాను. ఇప్పుడు ఒక విజన్తో పోవాలండి. తాత్కాలికమైన ఏదైతే ప్రజలను మభ్యపెట్టి ఒక రకం మోసం చేసే రాజకీయాలు కాదు. వాళ్ళకి శాశ్వతంగా కావాల్సినవి
విద్య, వైద్యము, హాస్టల్స్, కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కొద్దిగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడితే మనతోని బట్టి నిలబడి ఇట్లాంటి ఛానళ్ళకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తారు.